హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, రీసెంట్గా రావణ్కి సంబంధించి అరెస్టు తర్వాత కొంతమంది హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపించింది. క్రిస్టియన్ అథారిటీకి సంబంధించి కొంతమంది రావణ్ని తరపున అతన్ని ఎక్కడున్నా సరే హైకోర్టులో ప్రవేశపెట్టాలి అని వాళ్ళు ఇచ్చినటువంటి, అసలు ఎందుకని సార్ అసలు వాళ్ళు ఇచ్చినటువంటి దానికి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? వాళ్ళు అసలు వేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? హైకోర్టు దాన్ని తిరస్కరించాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఏంటంటేనే ఒకటే హరీష్ గారు, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే. యాజ్ ఎ లామెన్గా లా యూనివర్సిటీ నుంచి చదువుకున్నట్టుగా చెప్తుంది ఏంటంటే, ఎవరు ఎంత విర్రవీగినా ఒక సమయం హద్దు అనేది ఉంటుంది. ఇప్పుడు దానికి నాందిగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, దాని పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏదో చట్టం దృష్టిలో రావణ్ తప్పు చేయకపోతే నిర్దేశకు బయటకు వచ్చే అవకాశం, కానీ అన్ని రకాల ఎవిడెన్సు ఎక్కడో లేవు. 5,100 వీడియోలు ఆయన చేసిన వీడియోల్లోనే దాంట్లోనే ఉన్నాయి. ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ 80 to 90% అన్ని దాని మీదే ఉంది. ఇప్పుడు కోర్టులకు కావాల్సింది ఏంది, జడ్జీలకు కావాల్సింది ఏంది? సాక్ష్యాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? వాడి దగ్గర. ఇక్కడ ఎవరు తప్పించుకోవడానికి లేదు. ఒకవేళ డిలీట్ చేసినా దాన్ని రికవర్ చేసే టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు. అందులో ఫోన్లో కూడా డిలీట్ చేసినా కానీ దాన్ని కూడా తీసుకుంటారు. వాట్సాప్లో మాట్లాడినా దానిలో కూడా తీసుకునే టెక్నాలజీ ఉంది. కాబట్టి అది దర్యాప్తు సంఘాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీడియాలో చూస్తూ ఉంటారు, 2 రోజుల నుంచి రావణ్ ఒక సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. జస్ట్ ఆస్కింగ్, ప్రశ్నించినందుకు ఎందుకు భయపడుతున్నారు? ఎనాలిసిస్ నాగేశ్వరరావు గారితో స్టార్ట్ అయ్యింది, రావణ్తో జరుగుతుందంటే ఇదంతా ఏదో ప్రీప్లాన్డ్గా చేస్తున్నట్టుగా ప్రకాష్ రాజ్ మాటలు బట్టి అర్థమవుతుంది. ఆయన జరిగింది తప్పు అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఎనాలిసిస్ నాగేశ్వరరావు గారు. అవునా? ఆయనే మాట్లాడాడు, విశ్లేషకుడు ఆయన మాట్లాడాడు. దానికి రావణ్కి పోలికేంటి? అసలు ప్రకాష్ రాజుకి అసలుకి ఇక్కడ ఎక్కడో పుట్టిన వ్యక్తికి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఒక నివాసం కల్పించి నీకు ఒక మంచి నటుడిగా ఈ ప్రజలు నీ సినిమాలు చూస్తూ ఉంటే నువ్వు ఇంత విద్వేషమైన కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? నీకు నచ్చకపోతే వేరే దేశం వెళ్ళిపో, పాకిస్తానో లేకపోతే ఆఫ్ఘనిస్తానో లేకపోతే ఇరానో వెళ్ళిపో, ఆడు బాగా చూసుకుంటారు మిమ్మల్ని. ఏమంటారు హరీష్ గారు? ఇక్కడ ఉండి ఈ గాలి పీల్చుకుంటా ఈ నేల మీద మనం నువ్వు నేను చూసే సినిమా టికెట్లు తెగితే ఆయన బతుకుతున్నాడు. మెజారిటీ హిందువులు చూస్తేనే ఆయన బతుకుతున్నాడు. ఇప్పుడు ఖడ్గం సినిమాలో నువ్వు ఎందుకు నటించావు? నీకు తెలియదా దేశభక్తి అంటే ఏంటో? ఈ దేశంలో ఈ గాలి పీల్చుకుంటా ఈ నేల మీద ఉంటా ఇక్కడ తిండి తింటా పరాయి దేశాలకు సపోర్ట్ చేస్తే ఇదేంటి? ఎంతవరకు సమంజసం అండి? ఇట్లా ప్రోత్సహించడం. ఇప్పుడు ఆ చట్టం ఎందుకు పెట్టారు? ఫిర్యాదుదారుడు పెట్టాడు, కంప్లైంట్ ఇచ్చారు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇప్పుడు మీరన్నట్టు కోర్టులో ఉన్నదాన్ని ఆయన 4 స్టేషన్లు తిరిగింది అందరికీ తెలుసు. పిఠాపురం పోలీస్ స్టేషన్ నుంచి గన్నవరం కావచ్చు, పాయకరావుపేట, ఇవన్నీ కూడా ఎలా మంచిది, ఇవన్నీ కూడా మాకు తెలిసిన లైవ్. ఎక్కడ ఒకప్పుడు దూరదర్శన్ ఏదో 1-2 ఛానల్ ఉండేది సార్, ఇప్పుడు పిన్ విత్ ఇన్ సెకండ్స్లో వస్తున్నాయి. మరి ఇవన్నీ చూసిన ఎవరైతే మిస్టరీ ఒక యునైటెడ్ ఆర్గనైజేషన్గా క్రిస్టియన్స్ సంస్థ ఏబిఎస్ కార్పస్ పిటిషన్ చెల్లదని చెప్పేసి కోర్టు అంటే మీకు అంత మినిమం నాలెడ్జ్ కూడా లేదా? ఎందుకంటే ఆయన అందరూ కనపడుతున్నాడు. 4 కోర్టులు అయిపోయినాయి, 4 స్టేషన్లు అయిపోయినాయి. 5వ స్టేషన్లో ఇక్కడ దేశ ద్రోహానికి సంబంధించి మతాల మధ్య కులాల మధ్య సంఘ విద్రోహ శక్తిగా పరిణమించాడనే ఉద్దేశంతో ఆయన్ని ఆ చట్టం కింద అది 3 నెలల పాటు ఎట్టి పరిస్థితులు బెయిల్ అనేది అవకాశం, 3 నెలల నుంచి 6 నెలల వరకు. ఇంకా కనుక చూస్తే 10 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయ్యే కూడా ఆ చట్టంలో ఉంది. ఇది ఎవరు పెట్టింది? ఇందిరాగాంధీ హయాంలో పెట్టిన ఆ చట్టం పలు దఫాలుగా సవరించిన ఇప్పుడు ఆ చట్టాన్ని ఈయనకి వర్తించి దాంట్లో ఎందుకు అని తీస్తున్నారు. ఆయన ఫోన్లో రికవరీ చేస్తే 10 మంది అమ్మాయిల పట్ల లైంగిక వేధింపులు అని అంటున్నారు. మరి అది ఆర్థిక లావాదేవీలు ఫ్రీజ్ చేశారు, బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేశారు. ఆయన వైఫ్ కూడా అరెస్ట్ చేశారు. అది ఐ డోంట్ నో. వైఫ్ వచ్చినటువంటి వార్త ఏంటంటే అది మనకు తెలియదు కాబట్టి మన సమాచారం మనం చెప్పకూడదు కదా, ఎందుకంటే ఆమెది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది మనకు తెలియదు. ఇక్కడ రామన్ 2 అకౌంట్లు ఏదో ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇతర దేశాల నుంచి కూడా అకౌంట్స్ పడుతున్నట్టుగా ఉంది. తర్వాత నక్సల్స్ భావజాన్ని హిడ్మా పలు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడండి అని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ దేశం గొప్ప దేశం. ఆయన రావణుడిగా ఎలా అవతరించాడో మనకు అనవసరం. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో మనకు అనవసరం. ప్రశాంతంగా 145 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్న ఈ గొప్ప దేశంలో
ప్రాంతాల మధ్య, కులాల మధ్య, పార్టీ కోసం ఆ పార్టీకి ఈ పార్టీకి మద్దతు తెలియజేస్తా, మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదన్న ఉద్దేశంతో అధికార పార్టీ నాయకుల్ని నోట్లో ఏం పెట్టుకున్నాం అనే పరిస్థితుల్లో తిరుగుతున్నారంటే మనం ఎక్కడున్నాం సార్? ఏ సమాజంలో ఉన్నాం? చట్టం తన పని తను చేసుకోవద్ది. కాబట్టి వీళ్ళు ఎవరైతే క్రిస్టియన్ మిషనరీ ఒక యునైటెడ్గా ఒక ఆర్గనైజేషన్కి ఏర్పడి రావణ కనపట్టలేదంటే ఎందుకు కనపట్టలేదు? డిస్మిస్ చేశారు. ఆయన ఇప్పుడు నెల్లూరు జైల్లో ఉంది, తెలియదా? రాజద్రోహం కింద కేసు దాంట్లోనే మెన్షన్ చేశారంట సార్, నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు, రిమాండ్లో విధించారు అని చెప్పారట. మీరే చెప్తున్నారు, మీరే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దీన్ని బట్టి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు అనేది స్పష్టంగా అవపడుతుంది. కాబట్టి ప్రోత్సహించి ఇంకా మరీ సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఇది ఉనికి కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పుడు శారదా పీఠాధిపతి ఉన్నాడు, విశాఖ శారదా పీఠాధిపతి. ఆయన అంతటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదన్నాడు. సాక్షాత్ వైసీపీకి సపోర్ట్ చేసి నిలబడిన విశాఖ శారదా పీఠాధిపతి ఆయనే చెప్తున్నాడంటే, అందులో వైసీపీలో నెంబర్ 2గా భావించిన విజయసాయి రెడ్డి గారే ఆయన చెప్తున్నాడంటే, అసలు వీళ్ళు ఎవర్రా బాబు, ఎక్కడి నుంచి వచ్చారంటున్నాడంటే, ఉంటే దొరకపోదు సార్. నిజంగా పౌరుషం ఉంటే హిందూ సమాజంలో 80% పాపులేషన్ 100 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు పోరాడాలా? లేకపోతే బీజేపీ వాళ్ళు ఎందుకు పోరాడాలా? ఆర్ఎస్ఎస్ ఎందుకు పోరాడాలా? మీకు ఐక్యత లేకపోతే ఇప్పుడు ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు పెరిగే అవకాశం ఉంది కదా. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక ఇది కోసం మీరు పాటుపడాలి. రాముడు తల తీసేసిన అంతర్వేదులు రథం తగలం పెట్టినా కానీ చూసి చూడనట్టు గత 5 సంవత్సరాల్లో ఉండబట్టే ఈ పరిణామం. కాబట్టి దీన్ని ఎక్కడో చోట పులి స్టాప్ పడాలంటే శిక్షలు కఠినంగా ఉండాలి. అందులో ఎన్ని ఒక ఎత్తు అయితే శాసనసభలో సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ పెట్టాలి. ఆ బిల్లు అనేది వచ్చినప్పుడే మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటాడు. అది త్వరలో జరగాలి. అది తెలంగాణలో కూడా జరిగితే దేశానికి ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా అవతరిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ దశగానే అడుగులు వేస్తున్నట్టున్నారు సార్. ఒక ఆఫీస్లో కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. రీసెంట్గా గవర్నర్ని కూడా కలవడం కూడా దాని గురించి చర్చలు జరిపారు సోషల్ మీడియా. డెఫినెట్గా ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు రోజు ఆయన అరెస్ట్ అయిన తర్వాత, రావణ్ అరెస్ట్ అయిన తర్వాత ఆర్టికల్ 21 అంటే 22 ఏం చెప్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ ఏందని ఆయనే స్వయంగా చెప్పాడంటే, దానికి ముందు లా అండ్ ఆర్డర్ నా చేతులు లేదు, విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు సోషల్ మీడియాలో, అన్యాయంగా పిల్లల్ని ఎవరిని వదలతలేదు, ఇక చూస్తారని చెప్పేసి చెప్పాడు మీడియా సాక్షిగా. నేను ఇక సీఎంతో కూడా చెప్పను అన్నాడు. ఒక మాట విన్నారా? అవును. మరి దాన్ని బట్టి దాని పర్యవసరం తర్వాత లా అండ్ ఆర్డర్ అంతా ఎవరు చూస్తున్నట్టు? ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు చూడాలి. ఇప్పుడు మొత్తం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నట్టే కనపడతా ఉంది. ఎందుకంటే ఆ అథారిటీ లేకపోతే కంప్లైంట్ సెల్ డిప్యూటీ సీఎం ఆఫీసులో పెట్టరు. రవికృష్ణ గారు ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి నివేదిక సోషల్ మీడియా ఎలా జరుగుతుందో నివేదిక ఇవ్వడు. ఏంటంటే ఆ యొక్క ఈయనైతే సమర్థుడు, ఈయనైతే చేయగలడు, ఈయనైతే ప్రజలు క్షేమంగా ఉండగలరు అనే భావన పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నది. కాబట్టి ఆయనకి రోల్ అప్ చెప్పినట్టుగా అర్థమవుతూ ఉంది. కాబట్టి దీన్ని మొత్తం సెంటర్ పవన్ కళ్యాణ్ ఏదో చేశానంటే కాదు. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈ దేశాన్ని గౌరవించాలా, ఈ జాతిని గౌరవించాలా. ఈ నేల తల్లిని మీరు గుర్తించలేనప్పుడు, ఈ దేశంలో ఉండే రెచ్చగొట్టే ధోరణితో ఉన్నప్పుడు ఈ దేశంలో ఉండటానికి వీలు లేదనేది అందరూ చెప్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.